హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/fstime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomplus.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోటోషాప్లో నెక్స్ట్ టూల్ గురించి చూద్దాం. చూడండి, మనం లాస్ట్ వీడియోలో ఇక్కడ నోట్స్ టూల్ వరకు నేర్చుకున్నాం. ఈ టూల్లో చూడండి, ఇక్కడ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అని ఉంది. ఓకే, ఇదేంటంటే మీకు ఫోటోషాప్ 7లో దొరకదు, ఫోటోషాప్ CS6లోనే కనిపిస్తుంది. చూడండి, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ యూజ్ చేసి మీరు ఏంటంటే ఎక్కడైనా ప్యాచ్ వర్క్ ఉంటే ప్యాచ్ వర్క్ చేయొచ్చు అన్నట్టు. అంటే మనకు హీలింగ్ బ్రష్ టూల్ లాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది అన్నట్టు ఇది. ఓకే, ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక పిక్చర్ ఉందనుకోండి, దాని మీద ఏమైనా పింపుల్స్ ఉంటే వాటిని ఈజీగా తీసేయచ్చు, లేకపోతే ఏదైనా మరకలు కానీ ఏమైనా ఉంటే దాన్ని తీసేయడానికి ఈ టూల్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దానికోసం మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక పిక్చర్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ అనుష్క శర్మది ఒక ఫోటో ఉంది కదా, ఇక్కడ మనకు కొన్ని డాట్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఈ డాట్స్ని తీయాలి అంటే స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తీసుకొని ఇప్పుడు మీరు ఇట్లా దీని మీద డ్రాగ్ చేశారనుకోండి, ఏమవుతుంది అంటే అది ఇక్కడ దగ్గర ఉండే ఏరియా లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉండే ఏరియాలో అది ఏమవుతుంది అంటే మిక్స్ అయిపోయి మీకు ఏంటంటే అక్కడ నుంచి మార్క్స్ అనేవి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక చిన్న మార్క్ ఉంది కదా, దీన్ని ఇట్లా జరుపుతూ చూడండి, అది ఓన్లీ అది ఏమవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్లో కలిసిపోవడం వల్ల మనకి ఏంటంటే అక్కడ ఉన్న మరకలు కానీ పింపుల్స్ కానీ పోయినట్టు కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇలా మనం ఈజీగా ఏదైనా ఉంటే తీసేయచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఈ ఫోటోని కంట్రోల్ పట్టుకొని ప్లస్ నొక్కితే జూమ్ అవుతుంది. జూమ్ అయిన తర్వాత చూడండి ఏం చేద్దామంటే కిందికి జరుపుదాం. కిందికి జరిపిన తర్వాత ఇక్కడ నేను దీని సైజ్ తక్కువ చేసి ఇక్కడ ప్రెస్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే చూడండి, అది బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది. ఓకే, ఇలా మీరు ఈజీగా తీసేయచ్చు అన్నట్టు. తర్వాత హీలింగ్ బ్రష్ టూల్ ఉంటుంది, ఇది కూడా అంతే. కాకపోతే దీనికి ఏంటి తెలుసా, మీరు ఆల్ట్ పట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆల్ట్ పట్టుకొని చేస్తేనే ఇది వస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక ఫోటో ఏదైనా తెచ్చుకున్న తర్వాత చూడండి, నేను దీన్ని బయటికి తీసుకొస్తున్నాను. ఆల్ట్ బట్టి ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి, ఆల్ట్ వదిలేసి ఇక్కడ రబ్ చేస్తూ ఉంటే ఏంటంటే అదే ఫోటో నాకు మళ్ళీ ఇక్కడ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, వచ్చి దానిలో మిక్స్ అయిపోతుంది. ఇది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా డ్రాగ్ చేస్తుంటే అక్కడ వస్తూ ఉంటుంది ఇది. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకు హీలింగ్ బ్రష్ టూల్. కాకపోతే దీనికి ఏం చేయాలి, మనం ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసి ఆల్ట్ వదిలేసి ఇక్కడ రబ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్యాచ్ టూల్. ఈ ప్యాచ్ టూల్ కూడా మనకి ఏంటంటే హీలింగ్ బ్రష్ టూల్ లాగానే పనిచేస్తుంది. కాకపోతే దీంతో ఏంటంటే ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఈ పిక్చర్ ఉంది, ఈ పిక్చర్లో ఇక్కడ నేమ్ ఉంది సరే, నేమ్ని తీసేయాలి అంటే సెలెక్ట్ చేయండి, తీసుకెళ్ళి సేమ్ కలర్ ఉన్న ఏరియా దగ్గర పెట్టండి. చూడండి, మనకు అది పోయినట్టుగా అనిపిస్తుంది. ఇట్లా సెలెక్ట్ చేయండి, ఈ మధ్యలో ప్రెస్ చేయండి, సేమ్ కలర్ ఉన్న ఏరియా దగ్గర పెడితే ఆ కలర్ పోయినట్టు మనకి ఇలా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి కంటెంట్ అవేర్ మూవ్ టూల్. ఈ టూల్ కూడా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఏంటంటే మీకు ఇది కొత్తగా వచ్చిన టూల్. ఏమవుద్ది చూడండి, దీనికోసం నేను ఒక పిక్చర్ తెచ్చుకుంటున్నాను ఇది. ఓకే, ఈ పిక్చర్ తెచ్చుకున్న తర్వాత జనరల్గా అయితే మనం ఈ టెలిఫోన్ బూత్ ఉంది సరే, దీన్ని మూవ్ చేస్తే ఏమవుతుంది అంటే వెనకాల బ్లాంక్ స్పేస్ ఏర్పడుతుంది. కాకపోతే కంటెంట్ అవేర్ మూవ్ టూల్ యూజ్ చేసి నేను ఇప్పుడు దీన్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తే చూడండి ఏమవుతుందంటే ఇక్కడికి మూవ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఇది ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ ఏరియాని అదే కవర్ చేసుకుంటుంది అన్నట్టు. అంటే ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మీ సిస్టమ్ కూడా ఏంటంటే దీనికి కొంచెం ఫాస్ట్గా ఉండాలి. ఓకే, చూడండి మూవ్ అయిపోయింది, ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి దీనిలో మనకు ఇంకొకటి రెడ్ ఐ టూల్ ఉంటుంది. దీంతో ఏంటంటే ఏదైనా మన ఐస్లో రెడ్ ఐ పడుతుంది చూసారా, ఫోటో తీసేటప్పుడు మనకి ఏమవుతుంది అంటే కంట్లో ఇట్లా ఇది పడడం వల్ల మనకి ఇట్లా ఫ్లాష్ పడడం వల్ల ఇలా రెడ్గా అయిపోతుంది. ఓకే, అట్లాంటప్పుడు మనం చూడండి ఈ రెడ్ ఐ టూల్ యూజ్ చేసి సింపుల్గా మీరు ఇక్కడ క్లిక్ చేయండి, అంతే. అక్కడ నుంచి కంట్లో పడ్డ అది వెళ్ళిపోతుంది, ఫ్లాష్ అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇలా మీరు ఈజీగా రెడ్ అని తీసేయచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.